CBA 69 న్యూస్ కి స్వాగతం. వీర అభిమాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ విజేత భారత భాగ్య విధాతకు నా పాదాభివందనం. నా పేరు డి మాణిక్యరావు. NGOs కాలనీ నంద్యాలలో నివాసం ఉంటున్న నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాను. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా నేను 2 గంటలు కష్టపడి బొట్టు బిళ్ళలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటంను డ్రాయింగ్ చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే పిచ్చి ప్రేమ, నా సర్వస్వం. ఆయన ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజా హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థను పటిష్టం చేసి స్వేచ్ఛ ఒక్కటే చాలదు, సమానత్వం కావాలని చెప్పిన దావి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గురించి రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల నాయకుడు, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన వీర అభిమానులు ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా, సమానత్వానికి, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. ఆయన ఆశయాలైన స్నేహం, సమానత్వం, సోదరభావం, కుల నిర్మూలన, దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆయనను దేవుడిలా కొలుస్తారు. ఆయనను స్మరించుకుంటూ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో వేయడం నా అదృష్టం. వందనాలు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ వర్ధంతి సందర్భంగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని చిత్రపట్టు విల్లులతో గీయడం జరిగినది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1991 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అలాగే 1956 డిసెంబర్ 6వ తేదీ ఆయన మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ఇష్టం. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత ఆయన, మన రాజ్యాంగ శిల్పి కూడా ఆయన. అంతేకాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, సంఘ సంస్కరణల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు. అలాగే అంటరానితనాలు కూడా ఆయన తీసివేశాడు. అలాగే దళితుల హక్కుల కోసం ఎంతో పోరాడారు. అలాగే ఆయన సంఘ సంస్కర్త, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయవేత్తగా కూడా ఆయన పనిచేశారు. ఆయన దళితుల కోసం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఎంతోమంది భారతదేశంలో ఉండే దళితులందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుడిని, వారికి నచ్చిన విధంగా ఆయన మనకు ఓటు హక్కును కల్పించారు. ఇటువంటి ఎన్నో మంచి పనులు ఆయన చేయడం వల్ల నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన మీద అభిమానంతో నేను దాదాపుగా 2.5 గంటల సేపు ఎగ్గుబొట్టు విళ్ళతో ఆయన చిత్రపటాన్ని గీయడం జరిగినది. థ్యాంక్ యూ.